ఈసారి వానలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గతానికి భిన్నంగా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు మే నెల చివరి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో ఈసారి భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ మురిపం కొన్ని రోజులే కొనసాగింది. మే చివరి వారంలో కురిసిన వర్షాలు తర్వాత పత్తా లేకుండా పోయాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో జోరు వానలు కురుస్తాయని చెప్పింది. అంతేకాక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడమే కాక బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక తెలంగాణలో శుక్రవారం నుంచి 5 రోజులు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక పలు జిల్లాల్లో ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఉత్తర దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక వ్యవసాయ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అంతేకాక 2 రోజుల పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక యాదాద్రి, హైదరాబాద్, నిజామాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, కామారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్తో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.